ధృతరాష్ట్రుడి 100 మంది కుమారులు మరియు కర్మ సిద్ధాంతం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత తన 100 మంది కుమారులు కౌరవులు మరణించడంతో ధృతరాష్ట్రుడు తీవ్రమైన శోకంలో మునిగిపోతాడు. అప్పుడు అతను శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, నేను ఈ జన్మలో ఎవరికీ ఎటువంటి అపకారం చేయలేదు, ఎప్పుడూ ధర్మాన్నే అనుసరించాను. మరి నా 100 మంది కుమారులు కళ్లముందే చనిపోయేంతటి ఘోరమైన శిక్ష నాకెందుకు పడింది? నా ఏ కర్మ వల్ల ఈ గతి పట్టింది? అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ధృతరాష్ట్రుడికి తన గత జన్మల గురించి వివరిస్తాడు. గత జన్మలో జరిగిన ఘోరం. 50 జన్మల క్రితం ధృతరాష్ట్రుడు ఒక క్రూరమైన వేటగాడు. ఒకరోజు అతను అడవిలో వేటాడుతుండగా ఒక చెట్టుపై ఉన్న పక్షి గూటిని చూస్తాడు. అందులో 100 పక్షి పిల్లలు ఉంటాయి. అతను వినోదం కోసం ఆ 100 పక్షి పిల్లల కళ్లను పొడిచి వాటిని చంపివేస్తాడు. ఆ తల్లి పక్షి తన బిడ్డల చావును చూసి విలవిలలాడుతూ మరణిస్తుంది. శిక్ష ఎందుకు ఆలస్యమైంది? ఆ పాపానికి శిక్ష అనుభవించడానికి ధృతరాష్ట్రుడికి తగినంత పుణ్యం లేదు. 100 మంది పిల్లలు పుట్టి వారు పెరిగి పెద్దయ్యాక వారు మరణిస్తే కలిగే బాధను అనుభవించాలంటే అతనికి ముందుగా 100 మంది పుత్రులు కలిగేంతటి పుణ్యం అవసరం. ఫలితం 50 జన్మల పాటు పుణ్యం సంపాదించుకున్న తర్వాత ఈ జన్మలో ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు కలిగారు. కాని గతంలో అతను చేసిన ఆ క్రూరమైన కర్మ పక్షి పిల్లలను చంపడం వల్ల ఈ జన్మలో అతను అంధుడిగా పుట్టడమే కాకుండా తన 100 మంది కుమారుల మరణాన్ని చూడాల్సి వచ్చింది. ముఖ్య ఉద్దేశం: మనం చేసే కర్మ మంచిదైనా చెడ్డదైనా అది ఎప్పటికైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం ఏమి విత్తుతామో దాన్నే కోస్తాము అనే కర్మ సిద్ధాంతాన్ని ఈ కథ మనకు బోధిస్తుంది.